ఇక నుంచి నేను కుటుంబ బాంధవ్యాలను తెంచుకుంటున్నాను, నా కోసం మీరు వెతకవద్దు అంటూ తన 31వ ఏట తన తల్లికి 30 పేజీల సుదీర్ఘ లేఖ రాసి ఇంటి నుండి బయటికి వెళ్లి చనిపోయే వరకు తిరిగి ఇంటి ముఖం చూడని బహుజనుల నాయకుడు కాన్షీరాం. మీరు 85% ఉండగా 15% ఉన్నవారు పాలకులుగా, మీరు పాలింపబడేవారిగా వారిపై మీరు ఎందుకు ఆధారపడుతున్నారు? నాయకులై పార్లమెంటు అసెంబ్లీలకు నడవండి, మీ కాళ్ళపై మీరు నిలబడండి, దేశాన్ని పాలించుకోండి అంటూ బహుజనులను ఎందరినో ఉత్సాహపరిచి చట్ట సభల్లోకి పంపేందుకు 1984 ఏప్రిల్ 14వ తేదీ అంబేద్కర్ జయంతి రోజున అంబేద్కర్ రచించిన కుల నిర్మూలన పుస్తకం స్ఫూర్తితో బహుజన్ సమాజ్ పార్టీని స్థాపించిన వాడు కాన్షీరాం. కులాన్ని కులంతోనే జయించాలని, కులాన్ని రాజకీయ ఆయుధంగా చేసుకుని ఆధిపత్య కులాలలోని సహృదయాలను కలుపుకొని పావులు కదిపి రాజకీయం చేసిన రాజకీయ చతురుడు కాన్షీరాం.